దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 195. గీత జీవితం గురించి బాధపడుతున్న ఆనంది. కథలకు వెళ్ళిపోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఆనంది చూసేసరికి చాందిని భయపడుతూ నెత్తికి కప్పుకున్న కొంగుని ఇంకా కవర్ చేసుకుంటూ ఉంటే ఆనంది పిడికిలి బిగించి కోపంగా తన దగ్గరికి వెళ్ళాలని చూస్తుండగా అశ్విన్ తన చేయి పట్టుకుని ఆపి, తన సంగతి తర్వాత చూడొచ్చు, మీడియా ముందు తొందరపడుకు ఆనంది అని అంటాడు. ఇది ఆ సంపత్ గడి మనిషి అమ్మా అని అంటుంది తనని కోపంగా చూస్తూ. నాకు అంతా అర్థమైంది, కానీ మీడియా ముందు వాళ్ళని ఏదైనా అంటే అది మనకే రిస్క్ అవుతుంది, చెప్పింది విని పద అంటూ ఆనంది చేపట్టుకుని తీసుకుని వెళ్తాడు. కొద్దిసేపటికి దీపక్, గౌతమి, దీపక్ పేరెంట్స్ నందిత, అశ్విన్తో సహా అందరూ ఆనంది నిలయంలో ఉంటారు. గీత నందితని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ముందు కొన్ని మంచినీళ్ళు తాగమ్మా అంటూ దమయంతి గారు మంచినీళ్ళ గ్లాస్తో అక్కడికి వస్తుంది. నందిత ఆ గ్లాస్ అందుకొని తనకు నీళ్లు తాగిస్తుంది. గీత పరిస్థితికి అమర్ భరించలేనట్టుగా బాధపడుతుంటాడు. శిరీష, రంగి కూడా తన పరిస్థితికి బాధపడుతుంటారు. గీత నీళ్లు తాగగానే ఆనంది తనకి మరో పక్కకొచ్చి కూర్చొని, అసలు ఏం జరిగింది గీత, నువ్వు అక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. ప్లీజ్ ఆనంది, నన్ను ఏమీ అడగొద్దు అంటుంది గీత. ఏమీ అడగొద్దు అంటావేంటే అంటూ ఆనంది సీరియస్ అవుతుంది. అమర్ తనని బాధగా చూస్తూ, అమ్మ గీత, ఆనంది పరువు పోకూడదని నువ్వు మీడియా ముందు అలా చెప్పావని నాకు అర్థమైంది. ఆనంది కోసం నువ్వు చేయని తప్పు మీద వేసుకోవడం ఏంటమ్మా, అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని అంటాడు. అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా ఆ సంపత్ సంగతి చూసేది అంటాడు అశ్విన్. లోపల రూమ్లో ఆ సంపత్ గాడు నీతో కూడా తప్పుగా ప్రవర్తించబోయాడా అని అడుగుతున్న ఆనంది కంగారు పడుతూ. అదేమీ లేదు, అతను నన్నేమీ చేయలేదు అంటుంది గీత. మరసలు ఏం జరిగిందో చెప్పి చావవే అంటూ ఆనంది కోప్పడుతుంది. ఇలా అందరూ బలవంతం చేసేసరికి గీతకి చెప్పక తప్పక, నువ్వు ఆటో దిగి తనతో కలిసి లోపలికి వెళ్తుండగా నేను అప్పుడే అటుగా వచ్చాను ఆనంది అని గీత చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇలా అందరూ బలవంతం చేసేసరికి గీతకి చెప్పక తప్పక, నువ్వు ఆటో దిగి తనతో కలిసి లోపలికి వెళ్తుండగా నేను అప్పుడే అటుగా వచ్చాను ఆనంది అని గీత చెప్పడం స్టార్ట్ చేస్తుంది. రండి మేడం అంటూ చాందిని ఆటో దగ్గరికి వచ్చి ఆనందిని తీసుకుని వెళ్తుండగా కాస్త దూరం నుంచి వస్తున్న గీత వాళ్ళిద్దరూ అలా వెళ్ళటం చూసి, ఆనంది ఇక్కడ కనిపిస్తుందేంటి, పైగా ఆవిడని నేను సంపత్తో చూశానే, తను ఆనందిని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు అని గీత అనుమానపడుతూ అటువైపుగా వస్తుంటుంది. గీత అక్కడికి వచ్చేసరికి ఆనంది రూమ్లో లాక్ కావడం, చాందిని ఇంటి వెనక వెళ్ళిపోవడం జరిగిపోతుంది. సంపత్ పశువుల మీద పడుతుంటే ఆనంది పక్కకు తప్పుకొని వాడి నుంచి తప్పించుకోవాలని శత విధాలుగా ప్రయత్నిస్తుంటుంది. ఏదో జరగబోతుందని గీత అనుమానించి ఆ డోర్ దగ్గరికి వచ్చేసరికి, మర్యాదగా నన్ను వదులు సంపత్ అంటూ ఆనంది కేకలు వినిపిస్తుంటాయి. ఎప్పటినుంచో నీ మీద కోరికతో ఉన్నాను ఆనంది, ఆ కోరిక ఇవాళ ఖచ్చితంగా తీర్చుకుంటాను. ఇంకొక విషయం తెలుసా, కాసేపట్లో మీడియా కూడా ఇక్కడికి చేరుకుంటుంది. మీడియా వచ్చేసరికి నిన్ను రేప్ చేసి మనం పట్టుబడ్డామంటే మీ మావయ్య, మీ అత్తయ్య, నీ మొగుడు, మీ అన్నయ్య, టోటల్ మీ కుటుంబం అంతా ఎవ్వరూ తలెత్తుకోలేరు అని అంటాడు. ఆ మాటలకి అక్కడ ఆనంది, ఇక్కడ గీత ఇద్దరు కంగారు పడుతుంటారు. గీత భయంతో డోర్ తీయాలని చూస్తుంటే టైంకి ఆ డోర్ గడియ తనకి ఓపెన్ కావడం లేదు. బిగుసుకొని పోయినట్టుగా ఉండి ఎంత ఓపెన్ చేద్దామన్నా రావడం లేదు. లోపల ఆనంది కేకలు వినిపించి కంగారు పడుతుంటుంది. ఆ ఇంటి వెనక్కి వెళ్ళే అవకాశం ఉండటంతో గీత అటువైపుగా వెళ్తుంటుంది. అదే టైంలో ఆనంది వాడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నంలో వాడిని కాలుతో తన్ని బెడ్ మీద నుండి లేస్తుంది. సంపత్ తనని పొగ్గరగా చూస్తూ, ఈ రూమ్ నుండి నువ్వు తప్పించుకోలేవు ఆనంది అని అంటాడు. దగ్గరికి వస్తే చంపేస్తాను సంపత్
అంటూ ఆనంది ఆ రూమ్కి వెనుకగా వెళ్తుంటుంది. అతను ఆనందిని పట్టుకోవడానికి ముందుకు వస్తుంటే ఆనంది అలా వెనుకగా వెళ్ళి కర్టెన్ పట్టుకునేసరికి కర్టెన్ జరిగి ఆ కర్టెన్ వెనుక ఆ రూమ్కి వెనుకగా డోర్ ఉన్నట్టుగా గ్రహిస్తుంది. ఆ డోర్ కనపడగానే తన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అవుతూ ముందుకు వచ్చిన సంపత్ని తన బలానంతా ఉపయోగించి వెనక్కి నెడుతుంది. ఆ ఫోర్స్కి అతని కాస్త దూరంలో వెళ్ళి కింద పడతాడు. ఆనంది వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంటుంది. అక్కడ డోర్ ఉందనే సంగతి సంపత్కి తెలియక కింద పడి ఉండే షాక్ అవుతూ ఉండగానే ఆనంది ఆ డోర్ తీసుకుని బయటికి పరిగెత్తుతుంది. ఆగు అంటూ సంపత్ లేచి చూసేసరికి అప్పటికే ఆనంది వెనక ఉన్న రోడ్డు ఎక్కినట్టుగా కనిపిస్తుంది. ఛ! పారిపోయింది అని సంపత్ వెనక్కి తిరిగి తల వెనుక చేయి పెట్టి అనుకుంటూ ఉండగా ఆనంది పారిపోయిన విషయం గీతకు తెలియక ఆ రూంలోకి వస్తుంది. వెనుకగా కనిపిస్తున్న సంపత్ని చల్లా చెదిరిన ఆ బెడ్ని చూస్తుంటుంది. ఆనంది ఆ డోర్ తీసుకుని పారిపోయిందని తనకి కూడా అర్థమవుతుండగా, ఏ ఆనంది, ఇప్పుడు తప్పించుకున్నా నిన్ను వదులుతానని అనుకోకు. ఎప్పటికైనా నిన్ను రేప్ చేసి మీ కుటుంబ పరువు తీసేదాకా ఈ సంపత్గాడు ఊరుకోడు. అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాడు అనే మాటలు గీత మనసులో నాటుకొని పోతుండగా అతను వెనక్కి తిరిగి గీత ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వేంటి గీత ఇక్కడ అని కంగారుగా అడుగుతాడు. గీత అతన్ని కోపంగా చూస్తుంటుంది. అప్పటికి మీడియా వచ్చినట్టుగా సౌండ్స్ వినిపిస్తుంటాయి. మై గాడ్, మీడియా వచ్చింది గీత, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. నేను వెళ్ళిపోతే ఇంకొకసారి ఆనందిని ఏదో రకంగా ట్రాప్ చేసి వాళ్ళ కుటుంబ పరువు తీస్తావా అని అడుగుతుంది గీత. మాట్లాడడానికి ఇప్పుడు సమయం కాదు గీత. మీడియా వచ్చి మనిద్దరిని ఇలా చూసిందంటే నీ పరువు పోతుంది. అసలే పెళ్లి కుదిరిన అమ్మాయివి. నీ మంచికి చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తన భుజాన్ని పట్టుకొని బయటికి పంపించాలని చూస్తుండగా మీడియా డోర్ ఓపెన్ చేస్తుంది. అలా ఇద్దరు మీడియాకి కనిపిస్తారు. ప్రెసెంట్ గీత కన్నీళ్ళు పెడుతూ ఇది మావయ్య జరిగింది అని అంటుంది. మీడియా డోర్ తీసేలోపు నువ్వు ఆ రూమ్ నుంచి బయటపడాల్సింది గీత అంటుంది ఆనంది. అక్కడ అంత టైం లేదు ఆనంది. పైగా అతను నిన్ను ఎప్పటికీ వదలడు అనిపించింది. ఏదైతే అది అవుతుందని మొండిగా ఉండిపోయాను అని అంటుంది. గీత అలా చెప్పేసరికి అమర్తో సహా అందరూ బాధపడుతుంటారు. నా కోసం నీ జీవితం నాశనం చేసుకున్నావు కదే అంటుంది ఆనంది. గీత మనసులో మాట్లాడుకుంటూ, చిన్నతనం నుండి ఈ కుటుంబం నాకు చేసిన సహాయానికి నేను చేసింది చిన్నదే అవుతుంది ఆనంది. ఇంకెప్పుడు వాడి నీడ నీ మీద పడకూడదని నేను మొండిగా ఉండిపోయాను అని అనుకుంటుంది. ఆనంది కన్నీళ్ళు పెడుతూ గీతని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. సాయంత్రానికి అశ్విన్, ఆనంది, చైతన్య కారులో వెళ్తుంటారు. ఆ సంపత్గాడు ఇంకా అక్కడే ఉండి ఉండొచ్చు అంటావా అని అడుగుతాడు చైతన్య కార్ డ్రైవింగ్ చేస్తూ. ఉన్నాడేమో చూద్దాం అంటాడు అశ్విన్. ఆనంది మాత్రం తన వల్ల స్నేహితురాలకి జరిగిన అన్యాయానికి తట్టుకోలేక కంటతడి పెట్టుకుంటూ కూర్చుంటుంది. ముగ్గురిలోనూ సంపత్ మీద కోపం తారాస్థాయిలోనే ఉంటుంది. కొద్దిసేపటికి అదే ఇంటి ముందు కార్ దిగేసరికి అక్కడ చాందిని ఆ ఇంటి ఓనర్కి కిరాయి డబ్బులు ఇస్తూ కనిపిస్తుంటుంది. ఆ ఇద్దరు తప్ప అక్కడ ఎవరూ కనిపించడం లేదు. మీడియా అంతా కూడా వెళ్ళిపోతుంది. చాందిని ఆ కారు వైపు చూస్తూ ఉండగానే ముగ్గురు కోపంగా కారు దిగుతారు. వాళ్ళ ముగ్గురిని చూడగానే ఈ చాందినికి భయంతో చెమటలు పడుతుంటాయి. ఇంటి ఓనర్ వాళ్ళని చూసి ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక తను ఒక్కతే ఉంటుంది. ముగ్గురు తన దగ్గరికి వస్తుంటే చాందినికి ప్రాణాలు అరిచేతిలో ఉంటాయి. అశ్విన్ ఆవేశంగా చూస్తూ, ఆ సంపత్గాడు ఇక్కడ ఉన్నాడా అని అడుగుతాడు. వాళ్ళ కోపానికి చాందిని మాట్లాడలేకపోతుంటే వాడు ఉన్నాడేమోనని చైతన్య లోపలికి వెళ్ళి అంతా చూస్తాడు. కానీ సంపత్ ఎక్కడా కనిపించక, ఇక్కడ లేడు అశ్విన్ అంటూ చైతన్య అక్కడికి వచ్చాడు. అసలు దీని మూలంగానే ఇదంతా జరిగింది అమ్మా అంటూ ఆనంది కన్నీళ్ళు పెడుతూ ఆవేశంగా వెళ్ళి తన జుట్టు పట్టుకొని తన చెంప మీద నుంచి ఒక్కటి పీకుతుంది. మేడం కొట్టకండి,
అంటూ చాందిని బెదిరిపోతుంటే ఆనంది ఆవేశం మాత్రం అసలు ఆగటం లేదు. దానిని ఒక చెంపదెబ్బతో సరిపెట్టే పనిలో లేకుండా చెడా పెడా తన్ని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూనే ఉంది. అంతే కొట్టాలి అన్నట్టుగా చైతన్య, అశ్విని కూడా తన వైపు కోపంగా చూస్తున్నారు. నీ కారణంగా నా స్నేహితురాల జీవితం నాశనం అయింది దుర్మార్గురాల అంటూ ఆనంది తన ప్రెగ్నెంట్ అనే విషయం కూడా మర్చిపోయి తనని కొట్టి కొట్టి అలసిపోతున్నా కూడా ఊరుకోనలేదు. ఇంకా ఇంకా వంగపెట్టి కొడుతూనే ఉంది. చాందినికి ఒళ్ళు పచ్చిపుండు అవుతుంటే, వదలండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది, ఏదో డబ్బు కోసం ఆశపడి ఇదంతా చేశాను అంటూ వేడుకుంటూ ఉంటుంది. నువ్వు ఒక ఆడదానివే కదా, సాటి ఆడదాని జీవితాన్ని ఇంతగా నాశనం చేయాలని ఎలా అనిపించిందే పాపిష్టిదానా అంటూ ఆనంది ఆగకుండా ఇష్టం వచ్చినట్టుగా కొడుతూనే ఉంటుంది. అలా కొట్టి కొట్టి ఆనంది అలసిపోతుంటే అశ్విన్ కంగారు పడుతూ దగ్గరికొచ్చి, ఇకరా ఆనంది అంటూ తనని పట్టుకుంటాడు. కానీ అప్పటికి కూడా తన ఆవేశం చల్లారడం లేదు. గీత జీవితం నాశనం అయింది అనేది తన బాధ. ఆ బాధలో అశ్విన్ని పక్కకు నెట్టి మరీ తనని కొడుతూనే ఉంటుంది. ప్లీజ్ ఆనంది, యు ఆర్ ప్రెగ్నెంట్, అది కాస్త గుర్తుపెట్టుకో అంటూ ఆనందిని ఆపాలని చూస్తుంటాడు అశ్విన్. కానీ అప్పటికే ఆనంది ఆగటం లేదు. తనని కొడుతూనే ఉంటుంది. చెల్లెలు బాధని చూస్తుంటే చైతన్య గుండె కూడా తరుక్కుపోతుంటుంది. ప్లీజ్ ఆనంది, తనని కొట్టి నువ్వు రిస్కులో పడకు అంటూ అశ్విన్ ఈసారి ఆనందిని గట్టిగా పట్టుకొని హక్కును చేర్చుకుంటాడు. ఆనంది అశ్విన్ ఛాతీ మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. కంట్రోల్ అవ్వు ఆనంది, ప్లీజ్ రా అంటూ తన వెన్ను మీద ఒక చెయ్యి, తన తల మీద మరొక చేయి పెట్టి నిమురుతూ ఓదారుస్తుంటాడు. చాందినికి ఒంటి నిండా గాయాలయ్యి పచ్చి పుండులా మారిపోయి ఆ నొప్పి భరించలేక ఏడుస్తుంటుంది. అప్పటికి కూడా ఇంకా ఆనంది ఆవేశం చల్లారడం లేదు. అశ్విన్ని హగ్ చేసుకుని దానిని కోపంగా చూస్తుంటుంది. అశ్విన్, చైతన్య కూడా తనని చేదరింపుగా చూస్తుంటారు. ఆనంది తన మీద కోపం, గీత మీద బాధతో ఏడుస్తూ ఉంటే, ఇక్కడి నుంచి వెళ్దాం పదా అంటూ అశ్విన్ తన్ని అలాగే హగ్ చేసుకుని కార్ దగ్గరికి తీసుకెళ్తుంటాడు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలనుకున్న నువ్వు నిజంగానే మనిషివి కాదు అని చైతన్య కూడా తన్ని అసహ్యంతో తిట్టి కార్ దగ్గరికి వచ్చేసరికి అశ్విన్ ఆనందిని వెనక సీట్లో కూర్చోబెట్టి తనని పట్టుకొని కూర్చొని ఏడుస్తున్న తన్ని ఓదారుస్తుంటాడు. చైతన్య బాధపడుతూనే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. కొద్దిసేపటికి ఇంటికి చేరుకొని ఆనంది ఇంకా ఏడుస్తూనే ఉంటే అశ్విన్ తన్ని ఓదారుస్తూ ఉండగా ముత్యాలు జ్యూస్ గ్లాస్తో వచ్చి, కొంచెం జ్యూస్ తాగించండి అశ్విన్ బాబు అని అంటుంది. నాకేమీ వద్దయ్యమ్మా, అసలు గీత జీవితం తలుచుకుంటే నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంటుంది. గీత ఒంటరిది కాదు ఆనంది, తనకి మనమందరం ఉన్నాము, మనమందరం తనకి ధైర్యం ఇద్దాము, ఏదో ఒక విధంగా తన లైఫ్ సంతోషంగా ఉండేలా చూద్దాం, ప్లీజ్ నువ్వు ఏడవకురా అని భార్యని బతిమలాడుతుంటాడు. ఎలా సంతోషంగా ఉంటుంది అమ్మా, పెళ్లి కుదుర్చుకున్న వాళ్ళు కూడా సంబంధం వద్దని చెప్పేశారంట అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. అదొక్కటే సంబంధం కాదు కదా, ఇంకేదైనా మంచి సంబంధం చూద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు, ముందు ఈ జ్యూస్ తాగు అని ఏదో ఒక రకంగా తనకి బలవంతంగా జ్యూస్ తాగిస్తుంటాడు. ఆనంది నిలయంలో నదిత గీతకి ఒక పక్కన కూర్చొని భోజనం తినిపించాలని చూస్తుంటే తను తినే పరిస్థితిలో కనిపించడం లేదు. గీతకి మరో పక్క అమర్ కూర్చొని, ఉదయం నుంచి తిండి నీళ్లు లేకుండా ఉన్నావు, కొంచెమైనా తినమ్మా అని తనని బతిమలాడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.